ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ్టి నుంచి ఆగస్టు చివరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. వన మహోత్సవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. అటవీ ప్రాంతాలు సహా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఖాళీ ప్రదేశాలతో పాటు రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటనున్నారు. పచ్చదనం పెంపు సహా పౌరులకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏటా వర్షాకాలం మొదలై తొలకరి జల్లులు నేలను తాకగానే మొక్కలు నాటేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. గతేడాది కూడా ఆగస్టులో వన మహోత్సవాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం ఈసారి నైరుతి రుతుపవనాలకు ముందే రావడంతో ఇవాటి నుంచే మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు సహా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు సహా ఇతర ప్రజాప్రతినిధులంతా విధిగా మొక్కలు నాటుతారు. అయితే తొలి రోజే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటాలనేది ప్రభుత్వ లక్ష్యం. మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు ప్లాస్టిక్ కాలుష్య నివారణ కార్యక్రమాలు చేపడుతుంది. నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అలాగే ప్లాస్టిక్ కాలుష్య నివారణపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకుంటారు. మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్నాళ్ల ముందు నుంచే సన్నద్దమవుతోంది. రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు అందుబాటులో ఉండేలా నర్సరీలు ఏర్పాటు చేసింది. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు సిద్ధం చేసింది. రకరకాల మొక్కలు నాటాలని భావించిన సర్కార్ అందుకు అనువైన ప్రాంతాల్లోనే నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచింది. ఏలూరు జిల్లాలో 8 నర్సరీలు ఏర్పాటు చేసి 4.5 లక్షల మొక్కలను సిద్ధం చేశారు. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణకు పూర్తి బాధ్యత తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామ పంచాయతీ సిబ్బందితో వాటి రక్షణ చర్యలు తీసుకుంటుంది. నిజానికి మానవ జాతి అన్ని దశల్లోనూ మొక్కలు ఆదుకుంటున్నాయి. అనాది నుంచి ఆధారంగా నిలుస్తూ వస్తున్నాయి. మనం శ్వాస ద్వారా పీల్చే గాలిలోని ఆక్సిజన్ మొక్కలు, చెట్ల నుంచే లభిస్తుందని కొత్తగా చెప్పనక్కర్లేదు. తినే తిండి, ధరించే దుస్తులు, వేసుకునే మందులన్నీ మొక్కల వల్ల వచ్చినవి. ప్రతి 10 మందిలో 9 మందులు మొక్కల నుంచే తయారు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమం ప్రజలు సైతం పాల్గొంటే మరింత విజయవంతమవుతుంది. ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటాలని ప్రభుత్వం కోరుతోంది. వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచిస్తోంది.